హాయ్ దే ఫ్రెండ్స్, నా పేరు నిఖిల్. మీరు చూస్తున్నారు గ్రీడీ టెక్ తెలుగు అండ్ దిస్ ఇస్ ద టెక్ న్యూస్ ఆఫ్ ద డే. వీడియో స్టార్ట్ అయ్యే ముందు ఫస్ట్ వీడియోని లైక్ చేయండి లేదా డిస్లైక్ చేసేసేయండి అండ్ షేర్ బటన్ కూడా కొట్టేసేయండి. ఆ షేర్ చేసినా చేయకపోయినా పర్లేదు అని షేర్ అయితే కొట్టండి అండ్ వీలైతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. ఫస్ట్ న్యూస్ వచ్చేసి సిఎంఎఫ్ బ్రాండ్ గురించి. సిఎంఎఫ్ వచ్చేసి నథింగ్ బ్రాండ్ వాళ్ళ సబ్సిడరీ బ్రాండ్. అది ఈ ప్రోడక్ట్ మీరు చూసే ఉంటారు. ఈ ప్రోడక్ట్ లాంచ్ చేశారు వాళ్ళు. సో ఈ సిఎంఎఫ్ వాళ్ళు కొత్త ఫోన్ లాంచ్ చేయబోతున్నారు, బడ్జెట్ ఓరియంటెడ్ ఫోన్ అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి. సో దాని గురించి ఇంకొక రూమర్ వచ్చింది ఏంటంటే వీళ్ళు లాంచ్ చేయబోయే ఫోన్ సిఎంఎఫ్ ఫోన్ 1 సేమ్ నథింగ్ ఫోన్ 2A లాగా ఉంటుందంట. లైక్ దాని సిమిలర్ స్పెక్స్ ఉంటాయంట. లైక్ ఫుల్ HD ప్లస్ డిస్ప్లే, Dimensity 7200 ప్రాసెసర్, 5000 mAh బ్యాటరీ. లీక్డ్ ఇమేజెస్ అయితే ఏం రాలేదు కానీ స్పెక్స్ అయితే చాలా సిమిలర్ గా ఉంటాయంట. సో ఎక్స్పెక్టెడ్ ప్రైస్ ఈజ్ అరౌండ్ 20,000 కన్నా ఎక్కువ పెట్టేటట్టయితే నథింగ్ ఫోన్ 2A తీసుకోవడమే బెటర్. చూద్దాం ఏమవుద్దాం. సామ్సంగ్ ఇండియా వాళ్ళు సామ్సంగ్ కేర్ ప్లస్ అనే సర్వీస్ కి కొత్త ఆఫర్స్ తీసుకొచ్చారు. సామ్సంగ్ కేర్ ప్లస్ ఏంటంటే మనకి యాపిల్ కేర్ లాగా మనం ఫోన్ కానీ సామ్సంగ్ టాబ్లెట్ కానీ తీసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా అమౌంట్ పే చేసి సామ్సంగ్ కేర్ ప్లస్ తీసుకోవచ్చు. దీంతో ఏంటంటే మన డిస్ప్లే పగిలినా లేకపోతే లిక్విడ్ డ్యామేజ్ అయినా, ఫోన్ కింద పడి యాక్సిడెంటల్ గా ఖరాబ్ అయినా కానీ ఆల్మోస్ట్ నో కాస్ట్ మనకి ఫుల్ రిప్లేస్మెంట్ లేదా ఫుల్ గా రిపేర్ చేసిస్తారు. ఇంతకుముందు ఏంటంటే ఈ సామ్సంగ్ కేర్ ప్లస్ లో 2 years లో ఓన్లీ 2 times మాత్రమే క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ ఉండేది. ఇప్పుడు దాన్ని చేంజ్ చేశారు. సో ఇప్పుడు ఎవ్రీ ఇయర్ అప్ టు 2 times క్లెయిమ్ చేసుకోవచ్చు అంట. సో మీలో ఎవరి దగ్గర సామ్సంగ్ కేర్ ప్లస్ ఉంటే ఎవ్రీ ఇయర్ మీరు విచ్చలవిడిగా 2 సార్లు ఫోన్ పగలగొట్టుకొని ఫ్రీగా రిపేర్ చేయించుకోవచ్చు. రియల్మీ వాళ్ళ ఈవెంట్ జరిగింది వాళ్ళ అండ్ వాళ్ళు 3 new products లాంచ్ చేశారు. అందులో ఫస్ట్ వచ్చేసి రియల్మీ GT60. ఆఫ్టర్ అ లాంగ్ టైమ్ రియల్మీ వాళ్ళు ఒక ఫ్లాగ్షిప్, లైక్ ఇది ఫ్లాగ్షిప్ కాదు కానీ ఫ్లాగ్షిప్ రేంజ్ ఫోన్ ఇండియాలో లాంచ్ చేశారు. దాని పేరే రియల్మీ GT60. దీంట్లో మనకి 6.78 inch కర్వ్డ్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు విత్ 1.5K రెజల్యూషన్. మోస్ట్ ఇంపార్టెంట్లీ దీంట్లో సూపర్ ప్రాసెసర్ ఇస్తున్నారు, Snapdragon 7+ Gen 3. అండ్ బ్యాటరీ కూడా పెంచేశారు. 5500 mAh ఇస్తున్నారు. 120 watt ఫాస్ట్ ఛార్జర్ కూడా ఇస్తున్నారు. అండ్ ప్రైస్ వచ్చేసి ఇంట్రొడక్టరీ ప్రైస్ లాగా 31,000 పెడుతున్నారు. అండ్ లాంచ్ ఆఫర్ అనుకుంటా 4,000 రూపీస్ ఇన్స్టెంట్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సో దాని ఎఫెక్టివ్ ప్రైస్ వచ్చేసి 27,000 రూపీస్ బేస్ వేరియంట్ కి. సో అండర్ 30,000 అయితే ఇది డెఫినెట్లీ సూపర్ ఫోన్. చూడడానికి చాలా బాగుంది ఫోన్ అండ్ స్పెక్స్ కూడా చాలా బాగున్నాయి. మీలో ఎవరైనా హార్డ్ కోర్ గేమర్స్ ఉంటే మేబీ దీన్ని స్కిప్ చేసి ఐకో Neo 9 Pro కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే రెగ్యులర్ పీపుల్ అందరికీ కూడా ఇది డెఫినెట్లీ ఆసమ్ ఆప్షన్. లేదు నాకు ఇంకా ప్రీమియం ఫీచర్స్ కావాలి, వైర్లెస్ ఛార్జింగ్ అంటే మోటరోలా Edge 50 Pro కూడా కన్సిడర్ చేయొచ్చు. ఎనివే ఈ ఫోన్ అయితే చాలా బాగుంది. అండర్ 30,000 రూపీస్ మీరు ఈ ఫోన్ డెఫినెట్లీ కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ Air 6 అనే ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ కూడా లాంచ్ చేశారు. దీని ప్రైస్ వచ్చేసి 3,299 అండ్ మీరు రియల్మీ GT60 ఫోన్ తో తీసుకుంటే మీకు 2,500కి వస్తుంది. దీని స్పెసిఫికేషన్స్ కూడా చాలా బాగున్నాయి. లైక్ హైరెస్ ఆడియో సర్టిఫికేషన్ ఉంది, LHDC 5.0 కూడా ఉందంట, ఆడియో కొడాక్ అది. సో మంచి ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ చూసుకున్న వాళ్ళు కూడా ఇది కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఫైనల్ ప్రోడక్ట్ వచ్చేసి నెక్ బ్యాండ్. ఇది రియల్మీ వాళ్ళు రియల్మీ బడ్స్ వైర్లెస్ 3 Neo ఎంతంత పేరు పెట్టుకున్నారు. సో దీని ప్రైస్ వచ్చేసి 1299. ఇది కూడా చూడడానికి చాలా బాగుంది అండ్ స్పెసిఫికేషన్స్ అన్ని కూడా బాగున్నాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసి బోట్ వాళ్ళు కూడా కొత్త వాచ్ లాంచ్ చేశారు. లైక్ ప్రతి నెల తీస్తారు, ఈ నెల కూడా తీశారు. దాని పేరే బోట్ వేవ్ Sigma 3. చూడడానికి ఇలా ఉంది. దీంట్లో మనకి 2.1 inch డిస్ప్లే ఉంది. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 500 nits. అండ్ ఈ వాచ్ లో స్పెషాలిటీ ఏంటంటే మనకి బాడీలో అల్యూమినియం ఆలాయ్ ఉంటుందంట. బేసికలీ మెటల్ బాడీ ఉంది అండ్ సిలికాన్ స్ట్రిప్స్ ఇస్తున్నారు రెగ్యులర్ గానే. చూడడానికి అయితే బాగానే ఉంది. నెక్స్ట్ వచ్చేసి ప్రోట్రానిక్స్ కంపెనీ వాళ్ళు ఇండియాలో ఒక డ్యూయల్ మోడ్ వైర్లెస్ కీబోర్డ్ లాంచ్ చేశారు. బేసికలీ ఇది రెగ్యులర్ కీబోర్డే, కాకపోతే మీరు దీన్ని పీసీకి కనెక్ట్ చేయొచ్చు, అలాగే మీ ఫోన్స్ లేదా టాబ్లెట్స్ కి కూడా కనెక్ట్ చేసుకొని వాడుకోవచ్చు. మీకు ఫోన్ లో టైప్ చేయడం కష్టమైతే కీబోర్డ్ కనెక్ట్ చేసుకుని కీబోర్డ్ మీద టైప్ చేయొచ్చు. సో దీనిలో ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే చూడడానికి చాలా ఫ్యాన్సీగా, చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కలర్స్. అండ్ దీని ప్రైస్ వచ్చేసి 849. నాకు ప్రైసే బాగా నచ్చింది. ఇన్ఫినిక్స్ వాళ్ళు ఇండియాలో కొత్త ఫోన్ లాంచ్ చేశారు. దాని పేరే ఇన్ఫినిక్స్ GT20 Pro. దీంట్లో కూడా మనకి 6.7 inch ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే ఇస్తున్నారు అండ్ Dimensity 8200 ప్రాసెసర్ ఉంది. స్పెసిఫికేషన్స్ అన్ని చూడడానికి చాలా బాగున్నాయి. దీని స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 25,000 రూపీస్. మీరు ఆల్మోస్ట్ 25,000 పెట్టి ఫోన్ తీసుకునేటట్టయితే రియల్మీ GT60 తీసుకోవడం బెటర్. ఈ ఇన్ఫినిక్స్ ఫోన్ కూడా బాగానే ఉంది కానీ చూడడానికి చాలా ఫ్లాషీగా ఉంది. ఒకవేళ మీరు హార్డ్ కోర్ గేమర్, మీకు ఫ్లాషీ ఫోన్ కావాలనుకుంటే ఈ ఫోన్ చెక్ చేయొచ్చు. యాజ్ యూజువల్ గూగుల్ పిక్సెల్ ఫోన్ లీక్ అయిపోయింది. సో ఇది వచ్చేసి గూగుల్ Pixel 9, Pixel 9 Pro అండ్ 9 Pro XL బ్యాక్ లుక్స్ బేసికలీ. ఇది మాత్రమే కాదు, Pixel 9 కి సంబంధించిన స్టాక్ వాల్ పేపర్స్ కూడా లీక్ అయ్యాయి. అవి ఇలా ఉంటాయి. మీకు కావాలనుకుంటే డౌన్లోడ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేయండి. సో ఇవి ఫ్రెండ్స్ ఇవాళ టెక్ న్యూస్. వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. వీడియో నచ్చినా నచ్చకపోయినా షేర్ చేయండి, మన ఛానల్కి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఫైనలీ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ నెక్స్ట్ టైం. బై బాయ్.